అమెరికన్ పైలట్స్ ఉన్నారా? ఇప్పుడు ఇదే క్వశ్చన్ పూర్తిగా వినిపిస్తోంది. అయితే ఇరాన్ కొన్ని విజువల్స్ను సైతం డ్రాప్ చేసింది. వాటిలో చూస్తే ఇరాన్ క్యాపిటల్లో ఇటు అమెరికన్ పైలట్స్ ఉన్నట్టుగా మనకి తెలుస్తోంది. యుద్ధ విమానాన్ని ఇటు కూల్చేసింది IRGC. యుద్ధ విమానం పేరు US F-15. ఈ యుద్ధ విమానాన్ని కూల్చివేసినట్లుగా ఇప్పటికే ఇరాన్ ప్రకటనను సైతం జారీ చేసింది. వీడియో రిలీజ్ చేయలేదు ఈసారి, ప్రీవియస్ టైం వీడియోను సైతం రిలీజ్ చేసింది. అయితే ఈసారి వాటికి సంబంధించిన డెస్ట్రాయిడ్ పీసెస్కు సంబంధించిన ఫొటోస్ను ఇరాన్ రిలీజ్ చేసింది. అయితే ఈ F-17 విమానాలు US గవర్నమెంట్లో, US మిలిటరీలో అత్యధిక అంటే స్ట్రాంగెస్ట్ ఫ్లీట్గా మనం చెప్పుకోవచ్చు. అండ్ వీటిని ఆల్రెడీ వేరే దేశాలకు సైతం అమెరికా అమ్మేసి కూడా ఉంది. అయితే ప్రజెంట్ ఇవి ఏవైతే కూలిపోయి ఉన్నాయో వీటికి సంబంధించి నిజంగా F-15 విమానాలే కనుక కూలిపోయి ఉంటే ఇదొక పెద్ద మచ్చలాగా కూడా మనం చెప్పుకోవచ్చు. పైలట్లు తప్పించుకున్నారని ఇరాన్ ప్రకటించింది ఎమర్జెన్సీ ఎగ్జిట్ ద్వారా. కానీ ఆయన కింద పడడం కారణంగా ఆయన బతికే ఛాన్సెస్ సైతం చాలా తక్కువగా ఉన్నాయంటూ ఇరాన్ ఇప్పటికే ప్రకటనను జారీ చేసింది. అయితే పైలట్స్ను ఇరాన్ బందీగా పట్టుకుందని అంతర్జాతీయ మీడియాలో కథనాలు మనకి కనిపిస్తున్నాయి. మరోవైపు ఇరాన్ తమ వద్ద పైలట్స్ లేరని, ఒకవేళ అమెరికా పైలట్ల ఆచూకీ తెలిస్తే వెంటనే సమాచారం ఇవ్వాలని మీడియాలో ప్రచారం చేస్తుంది. ఆచూకీ చెప్పిన వారికి రివార్డ్ ఇస్తామని సైతం ప్రకటన చేసింది. ఇక తమ పైలట్ల కోసం అమెరికా సైతం వెతుకులాటను స్టార్ట్ చేసింది. యుఎస్కు చెందిన F-35 జెట్స్, MQ-9 డ్రోన్స్ ఇవన్నీ కూడా అక్కడ ఉన్నట్టుగా సమాచారం. హెలికాప్టర్స్తో గాలింపు చర్యలను స్టార్ట్ చేసింది అమెరికాకు ఇది మరొక షాక్ అని చెప్పుకోవచ్చు. ఇప్పటికే 2 అత్యాధునిక ఫైటర్ జెట్స్ అయిన F-35ని కూల్చేశామని చెబుతున్న ఇరాన్ ఇప్పుడు తమ గగనతలంలోకి వచ్చిన మరో F-15 ఫైటర్ జెట్ను కూల్చివేసినట్టుగా ప్రకటనను జారీ చేసింది. అంతేకాకుండా ఆ ఫైటర్ జెట్ పైలట్ను సైతం అదుపులోకి తీసుకున్నట్టు తెలుస్తోంది. దీనికి సంబంధించిన ఫొటోస్, వీడియోస్ ఇప్పుడు నెట్టింట్లో వైరల్గా మారాయి. ఆ త్రీ విజువల్స్ అయితే మనం చూస్తున్నాము. రెండింటికి సంబంధించిన విజువల్స్, మూడో దానికి సంబంధించిన విరిగిపోయిన ఆ పార్ట్స్ను, ముక్కలుగా విరిగిపోయిన పార్ట్స్ యొక్క ఫోటోగ్రాఫ్స్ను మనం చూస్తున్నాం. فيلم جه بس زعلش إذا سيتسه يبوه في اللي ريزانات holy shit الفاس అదుపులో ఉన్న పైలట్ను కాపాడేందుకు ఇప్పటికే రెస్క్యూ ఆపరేషన్ ప్రారంభించింది అమెరికా. C-130 విమానం 2 బ్లాక్ హాక్ హెలికాప్టర్స్ను ఇరాన్ గగనతలంలో చక్కర్లు కొట్టి వీడియోస్ బయటకు తీసుకొచ్చింది. అయితే ఇప్పటి వరకు పైలట్ ఆచూకీ మాత్రం ఇంకా కనిపెట్టలేదని సమాచారం. అయితే ఇరాన్ మాత్రం తమ వద్ద అమెరికన్ పైలట్స్ లేరని, యుద్ధ విమానం నుంచి తప్పించుకున్నారని చెబుతోంది. బట్ యుద్ధ విమానం నుండి తప్పించుకున్న ఆ పైలట్ ఖచ్చితంగా బతికే ఛాన్సెస్ లేవంటూ సైతం ఇరాన్ తెలియజేస్తోంది. అండ్ ఇఫ్ ఇన్ కేస్ అక్కడ US పైలట్స్ ఉంటే వాళ్ళని ఎవరన్నా గమనించినా చూసినా ఇరాన్ ప్రభుత్వానికి సమాచారం ఇవ్వాలి అంటూ కూడా ఇప్పటికే కథనాలను సైతం రన్ చేస్తుంది ఇరాన్. అయితే US పైలట్లు కనుక ఇరాన్కు చిక్కితే అదొక పెద్ద విషయం అని చెప్పాలి. ఒక రకంగా అమెరికాకు అది ఘోర పరాభవంగా కూడా చెప్పుకోవచ్చు. ఇప్పటికే అమెరికా ట్రంప్ తీరుపై ఇటు ఇంట బయట తీవ్ర విమర్శలే కనిపిస్తున్నాయి మనకి. యుద్ధంపై అటు వాషింగ్టన్ నుంచి పెంటగన్ వరకు పలువురు ఉన్నత అధికారులు తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేస్తూనే కనిపిస్తున్నారు. ఇదే అంశంపై అంతర్గత గొడవలు సైతం స్టార్ట్ అయ్యాయి. అమెరికాకు సంబంధించిన ఎన్నో డాలర్స్, ఎన్నో మిలిటరీ ఫినాన్సెస్ మొత్తం కూడా ఈ వార్ పై వేస్ట్ అవుతున్నట్టుగా ఇప్పటికే పలుమార్లు సిటిజన్స్ సైతం గొంతెత్తి మాట్లాడిన పరిస్థితిని మనం చూస్తున్నాం. మరి దీనికి సంబంధించి ట్రంప్ ఎలా రియాక్ట్ అవుతారు, ఫర్దర్గా ఈ వార్ ఎన్ని రోజులు కొనసాగిస్తారనేది కూడా చూడాలి.
kusay zanjada. فیلم جه زعل شيرازي అమెరికాకు మరో షాక్ ఇచ్చింది ఇరాన్. ఇప్పటికే 2 అత్యాధునిక ఫైటర్ జెట్స్ అయిన F-35ని కూల్చేశామని చెప్తోంది ఇరాన్. అయితే ఇప్పుడు తమ గగనతలంలోకి వచ్చిన మరో F-15 ఫైటర్ జెట్ను కూల్చివేసినట్టుగా తెలుస్తోంది. అంతేకాకుండా ఆ ఫైటర్ జెట్ పైలట్ను అదుపులోకి తీసుకున్నట్టు సైతం తెలుస్తోంది. దీనికి సంబంధించిన ఫోటోస్, వీడియోస్ ఇప్పుడు నెట్టింట్లో చక్కర్లు కొడుతున్నాయి. అయితే ఇరాన్ కూల్చేసింది ఫైటర్ జెట్ F-15 లేక F-35 అనే దానిపై ఇంకా చర్చలైతే నడుస్తున్నాయి. ఇరాన్ అదుపులో ఉన్న పైలట్ను కాపాడేందుకు రెస్క్యూ ఆపరేషన్స్ ను సైతం ప్రారంభించింది అమెరికా. C-130 విమానం, 2 బ్లాక్ హాక్ హెలికాప్టర్స్ ఇరాన్ గగనతలంలో చక్కర్లు కొడుతున్న వీడియోస్ సైతం ఇప్పటికే బయటకు వచ్చాయి. అయితే ఇప్పటి వరకు పైలట్స్ ఆచూకీ మాత్రం కనిపెట్టలేదని సమాచారం అందుతోంది. అయితే ఇరాన్ మాత్రం తమ వద్ద అమెరికన్ పైలట్స్ ఎవరూ లేరని, యుద్ధ విమానం నుంచి తప్పించుకున్నారని చెప్తోంది. వారి ఆచూకీ తెలిస్తే వెంటనే సమాచారం సైతం ఇవ్వాలని మీడియాలో ప్రచారాలు సైతం నడుపుతోంది ఇరాన్ ప్రభుత్వం. అంతేకాకుండా ఆచూకీ చెప్పిన వారికి రివార్డ్ సైతం ఇస్తామని సైతం ప్రకటించింది. ఒకవేళ నిజంగా యుఎస్ పైలట్లు కనుక ఇరాన్ కు చిక్కితే అది పెద్ద విషయమని చెప్పుకోవాలి. ఓ రకంగా అమెరికాకు ఇది ఘోర పరాభవం అని చెప్పుకోవచ్చు. ఇప్పటికే F-13 అండ్ F-35 జెట్స్ ను ఇరాన్ కూల్చివేయడం కూడా ఇటు యుద్ధంలో అమెరికాకు ఒక పెద్ద పరాభవంలానే మనకి కనిపిస్తోంది. మరి ఫర్దర్ గా కూడా యుద్ధం ఇంకా ఎన్ని రోజులు కొనసాగే అవకాశం ఉందని సైతం వేచి చూడాలి. ఇప్పటికే యుఎస్ కు ఇది యుఎస్ మిలిటరీ ఫైనాన్సెస్ కు పెద్ద లాస్ అని కూడా సిటిజన్స్ అండ్ వాషింగ్టన్ పెంటగన్ లో ఉన్న ఇటు అధికారులు సైతం పేర్కొంటున్నారు. మరి దీనికి సంబంధించి ట్రంప్ ఇంకా ఈ వార్ని ఎప్పటి వరకు కొనసాగిస్తారు? న్యూక్లియర్ బాంబ్స్ అట్ ద సేమ్ టైం యురేనియం ఏదైతే నిల్వలు ఉన్నాయో వాటిని సైతం చేజెక్కించుకునేంత వరకు ఈ వార్ కొనసాగుతుందా, లేకపోతే నెగోసియేషన్స్ తో ఈ వార్ ముగుస్తుందా అనేది చూడాలి. Yo Abul Faz. kusay zanjada. فیلم جه بس زعل شيرازي چه هیبوه فیلم ریزانه holy shit Yo